ఇవాళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి గుమ్మనూరు జయరాం గారు వారి కుమారుడు గుమ్మనూరి ఈశ్వర్ గారి జన్మదినం సందర్భంగా బెంజి గారు మరి బహుమానంగా కార్తీక్ గారు ఇవ్వడం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందా జయరాం గారి ప్రెస్ మీట్ చూసా, అది మా అబ్బాయి పేరు మీద లేదని. మీ అబ్బాయి పేరు మీద ఉంటే అసలు గొడవే లేదు. ఆ బెంజి కారు అది మీ అబ్బాయికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినటువంటి కారు. అలాగే ఏదైతే గుమ్మనూరు యువసేన ఆలూరు ఫేస్బుక్ ఇది చూడండి క్లియర్గా. ఇది మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్లో మీరు పెట్టినటువంటి ఫోటో, ఇది సాక్ష్యాధారాలతో సహా. మీరు లేదు అంటే ఎలా కుదిరిద్ది, కాదు అంటే ఎలా కుదిరిద్ది? చూడండి, మీడియా మిత్రులందరూ కూడా మేము చూపిస్తున్నాము. మరి దీన్ని జయరాం గారిని అడగండి. ఇది ఇవాళ వాళ్ళ ఫేస్బుక్లో ఆయన జన్మదినం కానుకగా బెంజి గారు ఆయిందని ఫేస్బుక్లో పెడితే జయరాం గారు అడ్డంగా మాట్లాడతారు. ఇదే కార్తీక్ గారిని జయరాం గారు ఆయనకు సంబంధించినటువంటి మంత్రి శాఖకి తీసుకెళ్ళి, నా బిడ్డ లాంటి వాడు, ఇతనేం చెప్పినా ఆ పని చెయ్యండి అని చెప్పడమే కాక, ఆ శాఖకు సంబంధించినటువంటి ఉదయలక్ష్మి గారు ఐఏఎస్, వీళ్ళు ఒక టెండర్ని దక్కించుకోవడానికి ఆ మీద ఒత్తిడి తీసుకొస్తే, ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఉందంటే సీఎంఓలోకి వెళ్ళి ఆమెను ఆ శాఖ నుంచి తప్పించాలని ఒత్తిడి తీసుకొస్తే, ఆమె వెళ్ళి మళ్ళీ సీఎంఓలోకి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆమె పదవి ఆమె నిలబెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా అని జయరాం గారిని అడుగుతున్నా. మీ అంతరాత్మ సాక్షిగా మీరు నిజాలు ఒప్పుకోవాలి. అంతేగాని అచ్చెన్నాయుడు గారు తప్పు చేశారని, తప్పు చేయలేని వ్యక్తిని తీసుకొచ్చి తప్పు చేశారని, అలాగే మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారు మా మీద అపనిందలు వేశారని మీరు చెప్పడం చాలా విడ్డూరంగా. ఇది మీ ఫేస్బుక్, ఇది గుమ్మనూరు యువసేన ఆలూరు ఈ ఫేస్బుక్, మీ ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టింగ్ మన యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గారు బెంజ్ GLS 350D కారు కొత్తది. క్లియర్గా ఫేస్బుక్లో పెట్టారు, మీ ఫేస్బుక్లో, బయట ఫేస్బుక్లో కాదు. మీరు అడ్డంగా స్నేహం ఉంది, ఫోటోలు కూడా దిగారు. ఫోటోలు దిగితే తప్పేంటి అంటే ఎలాగా చెప్పండి? అది కరెక్టే, పోనీ స్నేహం ఉంటుంది.